ఓకే సార్. ఇవన్నీ బావుంది. సీరియలు, టీవీ, నటన అనేది మీ కుటుంబంలో ఉంది. మీ రక్తంలో ఉంది. కంప్లీట్‌గా అది మీ బ్లడ్ గ్రూప్ అది. రైట్ బావుంది. ఈ మోటివేషనల్ స్పీకింగ్ దీంట్లో 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్నారు గదా! ఈ ప్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది సడెన్‌గా? అంటే చిన్నప్పటి నుంచి డిబేట్స్ మాట్లాడేవాడినండి. అవును. డిగ్రీ వచ్చిన దాకా డిబేట్స్ మాట్లాడిన తర్వాత ఏమైందంటే, నాకు సినిమా హీరోగా అయినప్పుడు తెలంగాణలో మొత్తం పిలిచేవారు నన్ను. ఓకే. 3 సినిమాలు చేసినప్పుడు, తర్వాత సీఏ చదివేటప్పుడు ఆ! నేను వెళ్ళని పల్లె లేదు తెలంగాణలో. అబ్బా! ఏ స్కూలు, ఏ కాలేజీ అందరూ పిలిచేవాళ్ళు. ఏది మాట్లాడడానికి? మాట్లాడడానికి. ఏం మాట్లాడేవాళ్ళు? మంచి కథలు చెప్పేవాడిని. అచ్చచ్చా! పిల్లలు ఎట్లా ఉండాలి, ఏంటి చెప్పేవాడిని. డిబేట్‌లు మాట్లాడేవాడిని కదండీ అవునవునవును. చిన్నప్పటి నుంచి. సో, వీడు ఉట్టి యాక్టరే కాదు, వీడిని పిలిస్తే పైగా ఎవరొస్తారండి? ఇవాళ రేపు డబ్బులు లేవు గదా! అదే అప్పుడు. అవును. అవును. డబ్బులే లేవండి. అవును. డబ్బులు అడగలేదు. లేదు. అవును. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. 4 స్తంభాలాట సక్సెస్ తర్వాత ఆసిఫాబాద్‌లో ఒకళ్ళెవరో మమ్మల్ని పిలిచారు చీఫ్ గెస్ట్ కింద. ఆ! సరే, ఆసిఫాబాద్ అంటే రాత్రంతా ప్రయాణం అవును. చేసేవాళ్ళు కదా! సాయంత్రం 7:30, 8కి వాళ్ళొచ్చారు. నేను అడిగాను, వెహికల్ తెచ్చారా అని అడిగాను. "ఆ! తెస్తానండి" అని వెళ్ళాడు. 5 నిమిషాల్లో వచ్చాడు. తెచ్చానండి అని. బయట చూస్తే ఆటో ఉంది. అదేంటయ్యా అని. సూపర్ డీలక్స్ బస్సులో టికెట్లు బుక్ చేశానండి మనిద్దరికీ. మన ఆటోలో బస్ స్టాండ్‌కి వెళ్దాం. అక్కడి నుంచి వాళ్ళు దింపుకుంటారు. మిమ్మల్ని జీప్‌లో తీసుకెళ్తారని చెప్పి. ఒక్క నిమిషం లోపలికంటే మా ఫాదర్ భోంచేస్తున్నారు. ఏంటి వాడు బస్సులో రమ్మంటున్నాడు నన్ను, నేను పోవాలా అన్నా. మా నాన్న ఇలా చూసారు. "నీకుందా కారు" అన్నాను. "లేదు" అని. "నీకే కారు లేదు. వాళ్ళకుంటుందని ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తావు నువ్వు? పైగా అతిథి అంటే ఎవరింటికి పోతే వాళ్ళు తోచినట్టు వాళ్ళు పెడతారు. కృష్ణుడు, కుచేలుడు కథ ఎందుకు చెప్పారంటే, వావ్! కుచేలుడు అటుకులు మాత్రమే వేయగలిగాడు. కృష్ణుడు అదే మహాప్రసాదం. అవతల వాడు పిలిచిన తాహతు బట్టి నువ్వు ఉండాలి తప్ప, నీకు కావాల్సింది కావాలంటే నువ్వు డబ్బు పెట్టి తెచ్చుకో అన్నారు. వావ్! మాట్లాడకుండా సిటీ బస్సులో వెళ్ళాను నేను. ఆ నిబద్ధత ఇవాళ ఆర్టిస్టులకి ఎవరికైనా ఉంటుందండి? అబ్బా! ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే సారీ సార్ అని ఫ్లైట్ టికెట్ మిస్ క్యాన్సిల్ చేసి మొన్నే ఒక ఆర్టిస్ట్ చేశాడు నాకు. అబ్బా! వస్తా అని చెప్తే ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే సారీ అని కూడా మెసేజ్ పెట్టలే కనీసం. అబ్బా! సో, ఇట్స్ ఓకే. నేను ఎవ్వరిని సో, తప్పు ఈ పట్టట్లేదు. అనుభవాలు మీకు జరుగుతాయి. చాలా, హ్మ్. చాలా జరిగింది. ఎందుకంటే నేను ఆర్గనైజర్ కూడా కాబట్టి. అదేలెండి. సో, ఆ! ఈ తెలంగాణలో వెళ్ళటం, చూడటం, మాట్లాడటం ఇవన్నీ అవుతున్నప్పుడు 84లో జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ హ్మ్. లయన్స్ క్లబ్ లాంటిది ఒక ఆర్గనైజేషన్. అవును. దాంట్లో నేను ఒక మెంబర్ అయ్యాను. మెంబర్ అయినప్పుడు అక్కడ పర్టిక్యులర్‌గా నేను గమనించింది ఏంటంటే, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, అత్యుత్తమంగా వాక్చాతుర్యం ఒక కోర్స్ ఉంది. అది చదివాను. చదివిన తర్వాత నెక్స్ట్ లెవెల్ జోన్ ట్రైనర్ చేశా. నెక్స్ట్ లెవెల్ రీజనల్ ట్రైనర్ చేశా. నెక్స్ట్ లెవెల్ నేషనల్ ట్రైనర్ చేశా. ఆ! ఇంటర్నేషనల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 7 డిప్లొమాస్ చేసేసా. ఇప్పుడు నాకు ఏమొచ్చిందంటే డైలీ 20 గంటలు ఒక టీవీ సీరియల్‌లో యాక్టర్ అయితేనే భరించలేవు. ప్రొడ్యూసరు, డైరెక్టర్, రైటరు మీరే అయితే, ఎడిటర్ మీరే అయితే అబ్బా! క్షణం తీరుబడి ఎక్కడుంటది? అస్సలు. 20 ఏళ్ల పాటు మరొకడు క్లబ్‌కెళ్ళి ఆనందిస్తాడు. ఒకడు మందు కొట్టి ఆనందిస్తాడు. ఒకడు కార్డ్స్ ఆడి ఆనందిస్తాడు. నేను ఈ పబ్లిక్ స్పీకింగ్‌లో ఆనందాన్ని పొందా. ఏకైక నాకు స్ట్రెస్ రిలీవర్, వెళ్ళి అచ్చా! ఒక గంట మాట్లాడొచ్చేవాడిని. కాలేజీలకి, స్కూళ్ళకి, ఇక్కడికక్కడ. ఆ! హమ్మయ్య! అనుకున్నాను. ఆ సాయంత్రం షూటింగ్ అయిపోయి దీని మధ్య. అలా అలా మాట్లాడుతూ ట్రైనింగ్‌లో మనకి మంచి పేరు రావటం మొదలుపెట్టింది. దెన్ ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనుకున్నాను. ఇది డబ్బు పుష్కలంగా ఉందండి. నేను ఇప్పుడు మీకు కన్ఫెస్ చేస్తున్నా, ఒక యాక్టర్‌గా రోజుకి నాకిచ్చే డబ్బు కంటే, ఒక స్పీకర్‌గా గంటకి నాకిచ్చే డబ్బు ఎక్కువుంటుంది. నిజమా సార్? వావ్! ఎక్కువుంటుంది. అబ్బా! కార్పొరేట్సు, కాలేజెసు, రియల్ ఎస్టేట్ కంపెనీసు, ఆహ్, ఒక్కటి కాదు. ఎ మనం గూడా వాడు డబ్బు పీడించని వాడనుకోండి, హ్మ్. వాడేమిస్తే అది తీసుకుంటా. వాడు డబ్బు పీడించేవాడనుకోండి, వాడిని పీడించి డబ్బు ఉంది. తీసుకుంటా. అంతే. అంటే ఊరికే చెప్తున్నా. అదేలెండి. అవును. సోషల్ యాంగిల్ గూడా ఉంటుంది దాంట్లో. నెలకి 3 రోజులు గవర్నమెంట్ స్కూళ్ళకి ఫ్రీగా ఎళ్లి చెప్తాను. ఓకే. కనీసం నా కారు ఖర్చు కూడా తీసుకోను. ఆ! వెళ్ళి చెప్తాను. ఫ్లైట్ ఖర్చు తీసుకొని 3 డేస్ 11 మంది ఆడపిల్లలకి చదువు చెప్పిస్తున్నాను. వావ్! ఈ డబ్బుల్లోంచి తీస్తా, చదువు చెప్పిస్తా. 11 మంది నా స్థాయి నా రైట్. స్థాయి నేను ఓహ్! చిన్నవాడిని కదండీ. అద్భుతం. అద్భుతం చిన్న సార్. స్థాయిలో ఎంతుంటే అంత చెప్తా. 10 మందికి మంచి చేసేది చెప్పగలుగుతున్నాను. ప్రేరణ చెప్పగలుగుతున్నాను. మీరు చూస్తే మామూలుగా, మీరు క్షమించండి, యూట్యూబ్‌లో కింద అవును. దారుణమైన కామెంట్స్ ఉంటాయి. భయమేస్తుంది. వ్యక్తిగత ఇంత స్వేచ్ఛ బతుకు బతికి ఎక్కువైపోయింది. అవును. ఈడెవడో అనే మాట కోసం మనం అవును. ఈ మంచి మాట చెప్తుందనిపిస్తుంది. దీన్ని కూడా అధిగమించా. హ్మ్. ఎందుకంటే 90% మంది నా వీడియోస్ కింద మంచి కామెంట్స్ ఉంటాయి. 10% మంది చేతగాని చవటలు, జీవితంలో ఫ్రస్ట్రేషన్ ఉన్నవాళ్ళు, యెస్. ఏ పని చేయని వాళ్ళు, మనం ఏం చెప్తున్నామో అర్థం చేసుకోలేని వాడు, ఎగ్జాక్ట్‌లీ. వాడు ఇష్టం వచ్చినట్టు పెడతాడు. దానివల్ల మనకేమవుతుంది, ఎవడు కుక్క అంటే మన కుక్క సార్ కాదు ఈ కదా! దేశంలో మహాత్మా గాంధీని దూషించే వాళ్ళు ఎంతమంది సార్? ఎంత తిడుతున్నారు చూడండి. అంబేద్కర్‌ని దూషిస్తున్నారు.
అందరినీ నేనేం చెప్తా అంటే నేను చెప్పేది క్రిటిసైజ్ చేయి. Yes. నేను చెప్పిన పాయింట్ని క్రిటిసైజ్ చేయి. సార్ మీతో ఏకీభవించను, మగపిల్లలు ఎట్టలేరు, ఆడపిల్లలు ఎట్టలేరు, మీరు చెప్పిన మాట కరెక్టు కాదు అని చెప్పమని వాడి కాళ్ళకి దండం పెడతా. పిచ్చి మాటలు రాస్తే అక్కడ ఏమొస్తుంది వాడికి? జాలి పడతాం, సిగ్గుపడతాం, అయ్యో అని అసహించుకుంటాం వాళ్ళని అంతే. అయినా సరే ఇక్కడ ఈ 10 మంది కోసం 90% మందిని నేను ఎందుకు వదులుకోవాలి? రైట్. ఇవాళ మీకు తెలుసు, అవును. ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏం చెప్పినా రూపాయరు. అవును. ఎవడో మర్యాద ఉన్నవాడు కప్పు కాఫీ తాగిస్తాడు, అది కూడా తాగించకుండా అసలు మేము ఆశించాం సార్ మేము అడిగితే మీరు వద్దన్నారు, ఇది నోట్ చేసుకోవాలి. అందుకే మర్యాద ఉన్నవాళ్ళు అన్నాను. నేను చెప్పేది అంటే అది కూడా ఆశించామని చెప్తాను. కరెక్ట్ సార్. అందరూ అనుకుంటారు ఇదేదో మనకి సమాజ సేవ కాదు. ఈ మాధ్యమం ద్వారా 10 మందికి రీచ్ అవుతాం. ఈ వీడియో 10 మంది చూసి అందులో ఒకటి బాగుపడ్డా, 1000 మంది చూసి 10 మంది బాగుపడ్డా, 1,00,000 మంది చూసి 1000 మంది బాగుపడ్డా మేము ఆనందిస్తాం. అంతే కదా సార్. దీనికోసం పబ్లిక్ స్పీకింగ్ తీసుకుంటాం. మిమ్మల్ని చూసి నేర్చుకుంటారనే సార్ మేము కూడా ఇవ్వడం. ఎందుకంటే మేము కూడా ఎవరిని పిలవం కదా. అవునండి. మీకు ఆ స్టేచరు, మీ గొప్పతనం 10 మందికి తెలిస్తే మీ మాట పాటిస్తారు. అందుకే మాధ్యమం కదండి. ఒకప్పుడు పేపర్లో చెప్తే తెలిసే, ఈరోజు మీ యూట్యూబ్లో చెప్తే 1,00,000 మంది రీచ్ అవుతుంది కదా. వీ హావ్ టు యాక్సెప్ట్ ద టెక్నాలజీ కదా. సో అలాంటిది మీరు అన్ని టెక్నాలజీలు ముందు అవపోసన పట్టింది కూడా మీరే. టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తారు. మన పాత సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో పరిగెత్తారు. సో ఎంబ్రేస్ ద టెక్నాలజీ. నేను నాకంటే సరస్వతి గారు ఎక్కువ టెక్నాలజీని పట్టు. అవునా సార్? ప్రతిదీ నాకు గురువు ఆవిడ అందులో. సూపర్ సార్. అందరినీ నేనేం చెప్తా అంటే నేను చెప్పేది క్రిటిసైజ్ చేయి. నేను చెప్పిన పాయింట్ని క్రిటిసైజ్ చేయి. సార్ మీతో ఏకీభవించను, మగపిల్లలు ఎట్టలేరు, ఆడపిల్లలు ఎట్టలేరు, మీరు చెప్పిన మాట కరెక్టు కాదు అని చెప్పమని వాడి కాళ్ళకి దండం పెడతా. పిచ్చి మాటలు రాస్తే అక్కడ ఏమొస్తుంది వాడికి? జాలి పడతాం, సిగ్గుపడతాం, అయ్యో అని అసహించుకుంటాం వాళ్ళని అంతే. అయినా సరే ఇక్కడ ఈ 10 మంది కోసం 90% మందిని నేను ఎందుకు వదులుకోవాలి? రైట్. ఇవాళ మీకు తెలుసు, ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏం చెప్పినా రూపాయరు. అవును. ఎవడో మర్యాద ఉన్నవాడు కప్పు కాఫీ తాగిస్తాడు, అది కూడా తాగించకుండా అసలు మేము ఆశించాం సార్. మేము అడిగితే మీరు వద్దన్నారు, ఇది నోట్ చేసుకోవాలి. అందుకే మర్యాద ఉన్నవాళ్ళు అన్నాను. నేను చెప్పేది అంటే అది కూడా ఆశించామని చెప్తాను. కరెక్ట్ సార్. అందరూ అనుకుంటారు ఇదేదో మనకి సమాజ సేవ కాదు. ఈ మాధ్యమం ద్వారా 10 మందికి రీచ్ అవుతాం. ఈ వీడియో 10 మంది చూసి అందులో ఒకటి బాగుపడ్డా, 1000 మంది చూసి 10 మంది బాగుపడ్డా, 1,00,000 మంది చూసి 1000 మంది బాగుపడ్డా మేము ఆనందిస్తాం. అంతే కదా సార్. దీనికోసం పబ్లిక్ స్పీకింగ్ తీసుకుంటాం. మిమ్మల్ని చూసి నేర్చుకుంటారనే సార్ మేము కూడా ఇవ్వడం. ఎందుకంటే మేము కూడా ఎవరిని పిలవం కదా. అవునండి. మీకు ఆ స్టేచరు, మీ గొప్పతనం 10 మందికి తెలిస్తే మీ మాట పాటిస్తారు. అందుకే మాధ్యమం కదండి. ఒకప్పుడు పేపర్లో చెప్తే తెలిసే, ఈరోజు మీ యూట్యూబ్లో చెప్తే 1,00,000 మంది రీచ్ అవుతుంది కదా. వీ హావ్ టు యాక్సెప్ట్ ద టెక్నాలజీ కదా. సో అలాంటిది మీరు అన్ని టెక్నాలజీలు ముందు అవపోసన పట్టింది కూడా మీరే. టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తారు. మన పాత సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో పరిగెత్తారు. సో ఎంబ్రేస్ ద టెక్నాలజీ. నేను నాకంటే సరస్వతి గారు ఎక్కువ టెక్నాలజీని పట్టు. అవునా సార్? ప్రతిదీ నాకు గురువు ఆవిడ అందులో. సూపర్ సార్.